ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనము. ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. కాలేబు ఇస్తున్న ఒక గొప్ప సాక్ష్యము. దేవుని మహిమపరుస్తూ ఆయన చెబుతున్న మాట, దేవుడే నన్ను సజీవునిగా కాపాడాడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో బలమైన రాజ్యాలు, బలమైన రాజులు, ఇవన్నీ కూడా కాలేబు ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి వచ్చే ప్రయాణములో ఎదుర్కొన్నాడు. అయితే కాలేబు చెబుతున్నాడు, వీటన్నిటి నుంచి నన్ను తప్పించినవాడు, నన్ను సజీవ సంఖ్యలో ఉంచినవాడు నా దేవుడే అని దేవుణ్ణి మహిమపరుస్తూ పలుకుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, కాలేబు ఒక గొప్ప విశ్వాస వీరుడు. ఎంతోమంది చెడ్డ సాక్ష్యాన్ని చెప్పినా ఆ దేశంలో ఉన్న, ఆ వాగ్దాన దేశంలో, కానాను దేశంలో ఉన్న ప్రజలు బలవంతులు, శూరులు, బలమైన వారు, వారిని మనం ఎదుర్కొనలేము, వారిని మనము యుద్ధములో మనము ఓడిపోతాము అని ఎంతో చెడ్డ సాక్ష్యము చెప్పినా, ఐగుప్తునకు వెళ్ళిపోదాం వెనక్కి అని ఎంతోమంది అవిశ్వాసపు మాటలు మాట్లాడిన కాలేబు మాత్రము దేవునిపైన అమితమైన విశ్వాసాన్ని కనపరుస్తూ చెప్పిన మాట, ఆ కానాను దేశపు ప్రజలు బలవంతులే కానీ మన దేవుని శక్తి ఎదుట వారు నిలవలేరు, తప్పకుండా వారిని మనము జయిస్తాం. ఆమేన్. ఎంత గొప్ప విశ్వాసమో కదా. మరి కాలేబు ఆ బలవంతులను చూడలేదు, లేదా ఆ శూరులను చూడలేదు, లేదా తనలో ఉన్న సామర్థ్యాన్ని చూడలేదు, తనకు ఉన్న బలాన్ని ఆయన నమ్ముకోలేదు. కానీ తనను కలగచేసిన, తనను విడిపించిన, ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చిన దేవాది దేవుణ్ణి ఆయన నమ్మాడు. ఆయన శక్తిని నమ్మాడు కనుక కాలేబు చెబుతా ఉన్నాడు, దేవుని శక్తి ఎదుట ఎవరు కూడా నిలవలేరు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కాలేబుకు దేవుడంటే అమితమైన నమ్మకము, ఎంతో విశ్వాసము. దేవుని యొక్క సామర్థ్యముపై, దేవుని శక్తిపై కాలేబుకు ఎంతో ప్రగాఢమైన నమ్మకము. అందుకే ఆయన చెబుతా ఉన్నాడు, నేను ఇంతవరకు ఇలాగా నడిపించబడ్డానంటే, ఆ ఐగుప్తు నుంచి ఇదిగో ఈ స్థలమునకు, ఈ వాగ్దాన దేశానికి చేరుకున్నానంటే నా గొప్పతనం ఏమీ కాదు, దేవుని కృప, ఆయనే నన్ను సజీవంగా ఉంచాడు అని. ఆమేన్. మరి ఎంతోమంది అవిశ్వాసపు మాటలు మాట్లాడినా, అవిశ్వాసపు జనములుగా మారి వారు అరణ్యములో రాలిపోయినా, వారి మాటలు ఎప్పుడూ కూడా కాలేబును ప్రభావితం చేయలేకపోయాయి. కాలేబు విశ్వాసాన్ని కాపాడుకుంటూ తన ప్రయాణం అంతటిలో వాగ్దాన దేశానికి అడుగుపెట్టే వరకు కూడా తన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునిపైన ఆధారపడిన వ్యక్తిగా మనకి కనబడతా ఉంటాడు. నిజంగా ఎంత కృతజ్ఞత కలిగిన వ్యక్తో, ఎంత నమ్మకము కలిగిన వ్యక్తో, ఎంత విశ్వాసము కలిగిన వ్యక్తో కాలేబు. కనుక మన జీవితాల్లో మరి కాలేబుని చూసి మనము నేర్చుకోవాలి ఏమిటి అంటే, సమస్త మహిమను దేవునికి ఆరోపించే వారిగా మనము ఉండాలి. మనము ఎన్ని పొందుకున్నా, ఎట్టి స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప పేరును మనం సంపాదించుకున్నా చెప్పాలి, ప్రవ్వా ఈ స్థితి నీ వల్లే, ఇదిగో నేను బ్రతికి ఉండి ఇంత చక్కని ఆరోగ్యముతో నేను నా కుటుంబాలు ఉన్నామంటే ప్రవ్వా నీ వల్లే అని దేవుని మహిమపరిచే బిడ్డలుగా మనము ఉండాలి. అలాగే కాలేబు వలె తొణకక బెణకక స్థిరమైన విశ్వాసముతో మన ప్రయాణం అంతట్లో కొనసాగాలి. కాలేబు అయితే తన ప్రయాణం అంతటిలో కూడా ఎక్కడా కూడా అవిశ్వాసాన్ని కనపరచలేదు. ఎవరు ఎలా మాట్లాడినా కూడా కాలేబు మాత్రం విశ్వాస వీరునిగానే మనకి కనబడతా ఉంటాడు. అలాగే మన జీవిత ప్రయాణంలో కూడా ఎవరు ఎలా ప్రవర్తించినా, తోటివారు ఎలా ఉన్నా, లోకంలో ఉన్నవారు ఎలా ఉన్నా, మనం మాత్రము దేవునిపై అమితమైన విశ్వాసాన్ని కనపరుస్తూ మనము కూడా ఆ నిత్య జీవ రాజ్యానికి, ఆ వాగ్దాన దేశానికి చేరుకునే వరకు కూడా దేవునిపై విశ్వాసంతో కొనసాగుతూ సజీవులుగా మనల్ని ఉంచిన ఆ దేవుని మహిమపరుస్తూ నిరంతరము కొనసాగుదాం. అటువంటి చక్కని విశ్వాస సహితమైన జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.